ఇలా పులిహోర చేసుకోండి చక్కగా. పైన మనం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నా, పులిహోర మాత్రం ఇలా చేసుకొని తినండి, ఇది సూపర్ అండి. అంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో, పులిహోర కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. నిమ్మకాయ పులిహోర పైచ్చి ఉన్నా కొంచెం కళ్ళు తిరుగుతూ ఉన్నా కూడా పోయిద్ది. ఇది చింతపండు పులిహోర కాదు, వేడి చేయడానికి. ఈ పులిహోర బాగుంటుంది, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇది చేసే విధానం చూపిస్తా ఫ్రెండ్స్, రాండి చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర చూపిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది, చక్కగా చాలా బాగుంటుంది. చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో ఏందో విధానం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. రైస్ కుక్కర్లో బాగా కడుక్కున్నాను. ఇప్పుడు మనం కేజీకి తీసుకున్నాక వాటర్ పోసుకున్నాం. వాటర్ కేజీ బియ్యానికి మామూలుగా వాటర్ తీసుకుందాము. ఎలా అయిందని నేను చూపిస్తాను. రైస్ కుక్కర్లో అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోతే చూడండి ఒకసారి. ఇదిగోండి, చూడండి, ఇదిగోండి. చూడండి, ఇగో ఎసురు ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా చేత్తో ఇలా అన్నీ ఎసురేసేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇదిగో ఇక్కడ దాకా మన ఏలు ఇక్కడ దాకా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఎసురు. రైస్ కూడా బాగుంటుంది, పులిహారానికి చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఎసురేసి ఇప్పుడు మూత పెట్టి మన రైస్ కుక్కర్లో పెట్టుకుందాం. ఇందా చెప్పాము కదా, మనం తాలింపు పెట్టుకుందాం. పులిహారానికి రైస్ వండుకున్నాం కదా, ఇప్పుడు తాలింపుకి 2 గంటల ఆయిల్. ఈ గంటతో నేను 2 గంటల ఆయిల్ తీసుకున్నా. 2 గంటల ఆయిల్, 2 గంటల ఆయిల్. ఈ ఆయిల్ కొంచెం కాగేదాకా కొంచెం వేడి. ఇప్పుడు చూడండి, వేడి ఎక్కింది కదా. ఎండుమిరగాయలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి. తర్వాత కొంచెం ఎండుమిరగాయలు మగ్గుతుంటే తాలింపుకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కొంచెం మగ్గాలి, కొంచెం కలరు చేంజ్ అవ్వాలన్నమాట. కొంచెం బాగా చేంజ్ అవ్వాలి కలరు. చూడండి, ఇప్పుడే కొంచెం చేంజ్ అవుతున్నాయి. అలా చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు పోపు దినుసులు అనేవి మన ఇష్టం. నేనైతే ఇన్ని వేస్తాను, 2 స్పూన్లు, 2 స్పూన్లు పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి చక్కగా ఎట్లాగా ఇది అయిపోతున్నాయో, కలర్ చేంజ్ అయిపోతున్నాయో. ఇలా చేంజ్ అయ్యేటప్పుడు మనకి సరిపోయేంత కరివేపాకు వేసినప్పుడు జాగ్రత్తగా కాస్త దూరంగానే ఉండాలి. చూడండి, తాలింపు ఇలా అయిపోతుంది. సిమ్లో పెట్టుకున్నామంట. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం. పోపు అయిపోయింది కదా. పోపు చూడండి, పోపు చూడండి చక్కగా ఎంత బాగుందో. ఇలా పోపు పెట్టుకుంటే పులిహారానికి చాలా బాగుంటుంది. ఇలా మనం కేజీ రైస్కి 2 గంటలు ఆయిల్ తీసుకున్నాం. కేజీ రైస్కి 2 గంటల ఆయిల్, శనగిత్తులు, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఈ 4 కలిపి తాలింపు పెట్టుకున్నాము. ఈ తాలింపు కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, కొంచెం మగ్గనిద్దాం. తాలింపు కొంచెం మగ్గనిద్దాం. ఈ తాలింపులోనే మనం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే తాలింపులోనే పసుపు వేస్తాను. మీరు ఎంతమంది ఎలా వేస్తారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను తాలింపులోనే వేస్తాను. కొంతమంది అన్నంలో వేసుకుంటారు,
ఎలాగైనా వేసుకుంటారు. కొంతమంది అన్నంలో వేసుకుంటారు, కొంతమంది ఏమో అన్నం ఉడికేటప్పుడు వేసుకుంటారు. అన్నం ఉడికినాక కలిపేటప్పుడు కూడా అన్నంలో పసుపు వేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే కాలం అయితే అన్నం మీనే వేస్తారు, అన్నం కలిపేటప్పుడే పసుపు వేస్తారు. అలా కాకుండా నేను ఇప్పుడు దీంట్లోని తాలింపులోనే పసుపు వేస్తాను. చూపిస్తా చూడండి పసుపు ఎలా వేస్తాను. ఇదిగో తాలింపు చూడండి, మన కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇంత పసుపు సరిపోయిద్ది మనకి, అంత పసుపు సరిపోయిద్ది, కొంచెం సరిపోయిద్ది పసుపు. అలా పసుపు వేసుకున్నాక గ్యాస్ కట్టేసుకోవాలి. అయిపోయింది తాలింపు. ఇప్పుడు తాలింపు అయిపోయిందిగా, అన్నం ఉడికిందిగా, రైస్ కుక్కర్లో అన్నం ఉడికిందిగా, దాన్ని బౌల్లో తీసుకున్నాం. అన్నం ఇగో రైస్ తీసుకున్నాం. రైస్ చూడండి అట్లా పొడి అలా ఇట్లా పొడిగా ఉంటే రైస్ బాగుంటుంది. ఇందాక మనం ఎసురు పెట్టుకున్నాంగా, చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నానికి. చూడండి ఇలా పెట్టుకొని చాలా బాగుంటుంది. రైస్ కూడా చక్క పొడి ఆడికి ఇలా కాలిపోతుంది రైస్. జాగ్రత్తగా చూడండి. ఇదిగో మనకు తగినంత సాల్ట్, మనకి ఎంత సరిపోతే అంత సాల్ట్ తీసుకున్నాం కదా. ఎప్పుడు మళ్ళీ కలుపుకోవాలి మనం. ఇట్లా చక్కగా ఇలా కలుపుకోవాలి. మన చింతపండు పులిహార చూపించాముగా, ఇవాళ నిమ్మకాయ పులిహార. ఇది చాలా ఈజీగా తొందరగా తయారయ్యే పులిహార. ఇది రైస్ ఉంటే చాలు, నిమ్మకాయలు ఉంటే చాలు, తొందరగా ఈజీగా అయిపోయింది. ఇగో కలుపుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు నిమ్మకాయలు నేను 5 తీసుకున్నా. 5 నిమ్మకాయలు రసం ఇలా పిండుకోవాలి. నిమ్మకాయలు ఇలా చక్కగా పిండుకోవాలి. నేను పిండుకున్నా 5 నిమ్మకాయలు తీసుకున్నా. కేజీకి 5 నిమ్మకాయలు పడతాయి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి రైస్ కలుపుకున్నాక ఇప్పుడు చక్కగా సరిపోయింది. ఇలా కలిపేసాం. ఇలా కలిపాక తాలింపు, మనం ఇప్పుడు పోపు దినుసులన్నీ తాలింపు పెట్టుకున్నాం కదా. ఇదిగో తాలింపు. ఈ తాలింపు కూడా ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం వేడి మీనే చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర అనేది. వేడి మీనే చేసుకోవాలి, వేడి మీనే బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది పులిహోర. ఎలా చేసుకోండి, చాలా ఈజీగా తయారైద్ది. పిల్లలకి పొద్దున్నే వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయ్యే లోపల బాక్సులు తీసుకెళ్ళొచ్చు, టిఫిన్ లాగా తినవచ్చు. చాలా బాగుంటుంది ఇలా. నిమ్మకాయ పులిహోర కొంచెం హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. పచ్చం గీచం ఉన్నా, కాస్త కళ్ళు తిరిగే వాళ్ళకి ఉన్నా చాలా మంచిది. హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది పులిహోర. చింతపండు పులిహోర అన్న కొంచెం వేడి చేసిద్ది, కానీ ఇది వేడి చేయడం కూడా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. నేను ఇప్పుడు చల్లారిందిగా చేతితో కలుపుతాను. ఇలా కలుపుకుంటే, ఏదైనా చేతితో కలుపుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్పూన్లు, ఈ గంటెలు అనేవి ఇప్పుడు వచ్చాయి. వెనకటి కాలం చెయ్యి పెట్టి కలిపితేనే సూపర్ ఉండేది. ఇప్పుడు కూడా నేను కూడా చెయ్యి పెట్టి కలుపుతాను. చూడండి ఎంత బాగుంటుంది పులిహోర. చూడండి కలర్ ఎంత బాగుందో, చాలా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. దీని మీద క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. తినేవాళ్ళు పిల్లలు తింటారు. మా పిల్లలు క్యారెట్ అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకున్నా చాలా మంచిది. మేము క్యారెట్ ఎప్పుడు వేసుకోం కాబట్టి ఇగో ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పర్ఫెక్ట్గా రైస్ కూడా మనకి చక్క పొడి ఆడుతూ ఉంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది పులిహోర. చూడండి రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోవాలి మనం. నిమ్మకాయ, ఉప్పు ఇవన్నీ దీనికి పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి పులిహోర. దీని మీద కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కొత్తిమీర మనం సరిపోయేంత కొత్తిమీర
చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి పులిహార రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.